నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. ఈ నెల 4న ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్స్తో ప్రారంభించి 15 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేసి మధ్యాహ్నం 3 గంటల వరకు ఫలితాలు వెల్లడించేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. డిచ్పల్లి మండలం సుద్దపల్లి సమీపంలో గల సిఎంసి కళాశాలలో ఓట్ల లెక్కింపునకు జిల్లా రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సర్వం సిద్ధం చేశారు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగమెంట్ల పరిధిలో పోలైన ఓట్ల లెక్కింపు కోసం పటిష్ట భద్రతా మధ్య ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం 5 గంటలకు ఎన్నికల పరిశీలకులు ఎలిస్ వజార్ లలిత్ కుమార్ సమక్షంలో కౌంటింగ్ సిబ్బంది 3వ విడత ర్యాండమైజేషన్ నిర్వహించి ఆ జాబితాను అనుసరిస్తూ సిబ్బందిని కేటాయించేందుకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కౌంటింగ్ ప్రక్రియ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించేందుకు వీలుగా సిబ్బందిని అన్ని విధాలుగా సన్నద్ధం చేశామని అన్నారు. 7 అసెంబ్లీ సెగమెంట్లకు సంబంధించి 7 కౌంటింగ్ హాళ్లను ఏర్పాటు చేశామని, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేకంగా కౌంటింగ్ హాల్ నెలకొల్పామని తెలిపారు. అర్బన్, రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పోలైన ఓట్ల లెక్కింపు కోసం 20 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేయగా బోధన్, ఆర్మూర్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్ల కౌంటింగ్ కోసం 18 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్కై 10 టేబుళ్లు ఏర్పాటు చేశామని అన్నారు. 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతోందని, మధ్యాహ్నం 3 గంటలకు కౌంటింగ్ పూర్తయ్యే అవకాశం ఉందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల సంఘం ఆదేశాల అనుసారం 25% అదనంగా సిబ్బందిని రిజర్వ్లో ఉంచుతూ ఈవీఎం ఓట్ల లెక్కింపు కోసం 448 మందిని, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం 70 మందిని కలుపుకొని మొత్తం 558 మంది కౌంటింగ్ సిబ్బందిని నియమించామని వివరించారు. వీరిలో 180 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 190 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 188 మంది మైక్రో అబ్జర్వర్లు ఉన్నారని కలెక్టర్ తెలిపారు. ఈవీఎంల ఓట్లను అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఒక్కో రౌండ్ వారీగా లెక్కిస్తూ ఫలితాలను వెల్లడిస్తామని, మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్లను కలుపుతూ పార్లమెంటు నియోజకవర్గం వారీగా ఫలితాలను ప్రకటిస్తామని ఆయన వివరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా కౌంటింగ్ కేంద్రం చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తూ అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించారని, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందని మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గణేష్ బిగాల అన్నారు. ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించిన తెలంగాణ పరుల పాలవుతోందని, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ చరిత్ర ఆనవాళ్లు లేకుండా చేస్తోందని
ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ముగింపు వేడుకలను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఈ వేడుకలకు మాజీ ఎమ్మెల్యేలు గణేష్ బిగాల, బాజిరెడ్డి గోవర్ధన్ అతిథులుగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి గులాబీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ చరిత్ర ఆనవాళ్లు లేకుండా చేసేందుకు రాజముద్రను తయారు చేస్తున్నారని మండిపడ్డారు. కాకతీయుల తోరణం, చార్మినార్ను తొలగించడం తెలంగాణ ప్రజల్ని అవమానించినట్లేనని వారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజకీయంపై ఉన్న ప్రేమ పాలన మీద లేదని అన్నారు. రైతు శ్రేయస్సు కోసం ఆలోచించడం లేదని, ఇప్పటి వరకు రైతు బంధు, రైతు భరోసా ఇవ్వకుండా రైతుల ఆత్మహత్యలకు కారణమవుతున్నారని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మెజారిటీతో గెలవనుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్, సిటీ ప్రెసిడెంట్ శిల్పరాజు, మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, సుజిత్ సింగ్ ఠాగూర్, సత్యప్రకాష్, ఎనగందుల మురళి, నవీద్ ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్ జోహార్ జోహార్, తెలంగాణ అమరవీరులకు జోహార్ జోహార్. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 10 సంవత్సరాలు అవుతున్నటువంటి తరుణంలో గత సంవత్సరం మరి ముఖ్యమంత్రి గారి హోదాలో కేసీఆర్ గారు ఈ ఉత్సవాలను ప్రారంభించి మరి ఇప్పుడు 10 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఈ ముగింపు కార్యక్రమాలు మొన్నటి సాయంకాలం నుంచి మొదలైనవి. మరి మనం అందరం టీవీలలో చూసినట్టుగా అమరవీరుల స్తూపం ఏదైతే అసెంబ్లీ ముందు ఉందో అక్కడి నుంచి కొవ్వొత్తుల ర్యాలీతో మొదలుకొని మరి నిన్న టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముగింపు సభ మొదలు చేసుకొని ఈరోజు అన్ని జిల్లా కార్యాలయాల్లో కూడా జాతీయ జెండా మరియు పార్టీ జెండా కార్యక్రమాన్ని ఆవిష్కరించడం. మరి 2014 కన్నా ముందు చూసినట్టయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అట్టడుగునున్నటువంటి ప్రాంతం తెలంగాణ. కానీ తెలంగాణ సాధన కోసం తన ప్రాణాన్ని పరంగా పెట్టి సాధించినటువంటి గౌరవ కేసీఆర్ గారు మరి రాష్ట్రాన్ని చాలా రంగాల్లో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించినప్పుడు కూడా దేశంలో అత్యుత్తమ రాష్ట్రం తెలంగాణ అని చెప్పేసి దేశానికి చూపించిండు. అంటే ఒక నేత తలుచుకుంటే ఏ విధంగా చేయగలుగుతాడో అన్ని రంగాల్లో కూడా చూపించగలిగినరు. మరి పేదలు కొంత ఆశపడి ఏదైతే కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారో మరి ఈరోజు రాష్ట్రం తిరిగి మళ్ళీ నానా ఇబ్బందులు పడుతూ ఉంది. మరి కరెంటు లేక, నీళ్లు లేక ఇలాంటి యాతనలకు జరుగుతూ ఉంది. ఇది కాదు మనం కోరుకున్నది. నిన్న జరిగినటువంటి సభలో ముఖ్యమంత్రి గారు చెప్పారు, నా ప్రాణం ఉన్నంత వరకు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆయుష్ ఎంతుందో అంతా నేను ఖచ్చితంగా తెలంగాణ కోసం ప్రతి క్షణం నేను పనిచేస్తా అని చెప్పేసి ఏదైతే చెప్పినరో. బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశం మేరకు ఈ దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్న సందర్భంలో వారి ఆదేశం మేరకు గత 3 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు మరి రాష్ట్ర కేంద్రంలో ఉన్నటువంటి ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మరి మొదటి రోజు అమరవీరులకు జ్యోతి ప్రజ్వలన గావించి ఆ తర్వాత నిన్న జరిగినటువంటి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జరగబోయే పరిణామాలను పూర్తిగా క్లుప్తంగా వివరించి తెలంగాణ ప్రజానీకానికి మంచి సందేశాన్ని ఇచ్చారు. వారు తెలంగాణ సాధించిన తర్వాత గౌరవనీయులు కేసీఆర్ గారు సాధించిన నాయకుడిగా సాధించిన తర్వాత ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యున్నత స్థానంలో ఈ రాష్ట్రాన్ని నిలబెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రిగా వారు చేసిన సేవల్ని మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కొనియాడుతూ ఉన్నారు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం పరల పాలైపోయి రోజు రోజుకు వారు పెట్టినటువంటి సంక్షేమ ఫలాలు పూర్తిగా హరిస్తూ రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం.
ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలని, ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని, నెరవేర్చకపోవడమే కాకుండా రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడి మీద, సాధించినటువంటి నాయకుల మీద తప్పుడు కేసులు బనాయిస్తూ న్యాయ సేవాధికార సంస్థ చట్టాలపై ప్రజలకు చైతన్యం కల్పిస్తూనే సామాజిక స్పృహను తట్టి లేపుతోంది. కోర్టుకొచ్చే కక్షిదారుల కడుపు నింపేందుకు జిల్లా జడ్జ్ సునీత కుంచాల భోజన వితరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా నలుమూలల నుంచి అనేక మంది వివిధ కేసుల విషయమై కోర్టుకొస్తున్నారు. వీరిలో అనేక మంది పేదలుండగా మధ్యాహ్న సమయంలో భోజనం చేయకుండా ఆకలితో అల్లమటించడాన్ని గమనించిన న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల సరికొత్త ఆలోచన చేశారు. డిఎల్ఎస్సి ఆధ్వర్యంలో న్యాయస్థానానికి వచ్చే కక్షిదారుల సౌకర్యార్థం ప్రతి సోమవారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించి మానవతా దృక్పథాన్ని చాటారు. ఈ మేరకు ఇందూరు యువత సహకారంతో తొలి రోజు జిల్లా జడ్జ్ సునీత కుంచాల సొంత ఖర్చులతో భోజన వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కోర్టుకు వచ్చిన సందర్శకులతో పాటు కక్షిదారులకు స్వయంగా ఆమె భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా కోర్టుకొచ్చే పేదల కడుపు నింపాలనే ఆలోచనతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రజల్లో సామాజిక సేవా దృక్పథాన్ని నింపేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. అనంతరం ఇందూరు యువత అధ్యక్షుడు సాయిబాబు మాట్లాడుతూ, కోర్టు ఆవరణలో ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటుకు న్యాయ సేవాధికార సంస్థ ముందుకొచ్చిందని తెలిపారు. జిల్లా జడ్జ్ సునీత సూచనలతో తాము సహకారం అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ సూపరింటెండెంట్ పురుషోత్తం గౌడ్, ప్రముఖ న్యాయవాది రాజ్ కుమార్ సుబేదార్తో పాటు ఇతర న్యాయవాదులు, జ్యుడిషియల్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా న్యాయాధికార సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏదైతే ఎండ తీవ్రత ఉన్న దృష్ట్యా జిల్లా కోర్టుకు అత్యవసర పని నిమిత్తం వచ్చే కక్షిదారులలో వారి ఆకలి తీర్చేందుకు జిల్లా జడ్జి సునీత కుంచాల గారి ప్రోద్బలంతో ఇవాళ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం. అయితే ముఖ్యంగా పేద కక్షిదారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆకలి తీర్చేందుకు ఈ కార్యక్రమాన్ని చేయడం పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఏర్పాటు చేసినటువంటి జిల్లా జడ్జి గారి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాము. ఈ కార్యక్రమం సహకరించిన ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ కూడా మా మహారాష్ట్ర తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తాము. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ మరియు ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జిల్లా జడ్జి గారైనటువంటి సునీత మేడం గారి ఆలోచన మేర ఎండాకాలం పరిస్థితుల రీత్యా కూడా ఏదైతే కనుక ఈ కోర్టుకి హాజరయ్యేటువంటి కక్షిదారులు ఉంటారో చాలామంది కూడా జిల్లా వ్యాప్తంగా కూడా కోర్టుకి ఇతరితర సమస్యల ద్వారా ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి దాన్ని దృష్టి సారించి మరి ఇక్కడికి వచ్చేటువంటి కక్షిదారులందరికీ కూడా పేద ప్రజలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళ ఆకలి తీర్చేటువంటి ఆలోచన మేర ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి సోమవారం కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల దాకా కూడా కోర్టు ప్రాంగణంలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. డిఎస్ఓ చంద్రప్రకాష్, సివిల్ సప్లై డిఎం జగదీష్ కుమార్లపై ఆ శాఖ కమిషనర్ సస్పెన్షన్ వేటు వేయగా వారి స్థానంలో 2 అధికారులకు ఇన్ఛార్జ్ బాధ్యతలకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిగా సి పద్మ, సివిల్ సప్లై జిల్లా మేనేజర్గా జి రాజేందర్ బాధ్యతలు స్వీకరించారు. రైస్ మిల్లులకు సీఎంఆర్ రైస్ కేటాయింపుల్లో సుమారు 100 కోట్లకు పైగా అవకతవకలు జరిగినట్లు ఉన్నతాధికారుల విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని ఆరోపణతో ఆ శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ ఇదివరకు ఇక్కడ డిఎస్ఓ, డిఎంలుగా విధులు నిర్వర్తించిన చంద్రప్రకాష్, జగదీష్లపై గత నెల 30న సస్పెన్షన్ వేటు వేసిన విషయం విదితమే. హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో డిప్యూటేషన్పై డిప్యూటీ కమిషనర్గా కొనసాగుతున్న సి పద్మను నిజామాబాద్ ఇన్ఛార్జ్ డిఎస్ఓగా నియమించారు. అలాగే మేడ్చల్ జిల్లా సివిల్ సప్లైస్ డిఎంగా కొనసాగుతున్న జి రాజేందర్ను నిజామాబాద్ ఇన్ఛార్జ్ డిఎంగా నియమించారు. ఈ మేరకు 2 అధికారులు సోమవారం నిజామాబాద్కు చేరుకుని బాధ్యతలు స్వీకరించారు. డిఎస్ఓ పద్మను ఆ శాఖ ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. రెంజల్ మండలంలో విస్తృతంగా పర్యటించిన మండల ప్రత్యేక అధికారి వాజీద్ హుస్సేన్ పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. ఆయా పాఠశాలల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి బడుల పునః ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని ఆదేశించారు. రెంజల్ మండలంలోని సాటాపూర్, నీలా, పేపర్ మిల్, కందకుర్తి, బోర్గాం,
తాడ్బిలోలి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను మండల స్పెషల్ ఆఫీసర్ వాజీద్ హుస్సేన్, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంఈఓ గణేష్ రావుతో కలిసి పరిశీలించారు. పాఠశాలల పునః ప్రారంభానికి ముందే అన్ని పనులు పూర్తి చేయాలని స్పెషల్ ఆఫీసర్ వాజీద్ హుస్సేన్ సంబంధిత అధికారులకు సూచించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం ఎదురవ్వకుండా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షణ జరపాలని చెప్పారు. అనంతరం ఎంపీడీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు టాయిలెట్లు, బాత్రూంలు, ర్యాంపులు, మైనర్ రిపేర్లు ఖచ్చితంగా చేయాలని పంచాయతీరాజ్ ఏఈ వినయ్ కుమార్ను ఆదేశించారని తెలిపారు. అలాగే నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు జరిగేలా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శ్రద్ధ వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవి, గంగాధర్, అశ్వక్, సునీల్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీయుత జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మండల ప్రత్యేక అధికారి గారైన శ్రీ వాజీద్ హుస్సేన్ గారు సాటాపూర్, జిల్లా పేపర్ మిల్, కందకుర్తి, తడగలూరి గ్రామాల్లో జరుగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల యొక్క పరిశీలన కొరకు చేయడం జరిగింది. ఇందులో కొన్ని సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. మన పంచాయతీరాజ్ ఏఈ గారు దాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఆయనకు ఆదేశించడం జరిగింది. ఇట్టి అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను జూన్ 12లోగా త్వరితగతిన పూర్తి చేయుటకు శ్రీ మండల ప్రత్యేక అధికారి గారు వినయ్ కుమార్ ఏఈ గారిని ఆదేశించారు. ఇందులో ప్రత్యేకంగా స్పెషల్ రిపేర్స్, టాయిలెట్ రిపేర్స్, కరెంటు రిపేరు మరియు టాయిలెట్స్ రిపేర్స్ ఇంపార్టెంట్. వారికి ఎలాంటి అసౌకర్యం జరగకుండా 12వ తారీఖులో కూడా పూర్తి చేయగలగలకు ఆదేశించడం జరిగింది. తనిఖీల విషయంలో సంబంధిత ప్రధానోపాధ్యాయులు పాల్గొనడం జరిగింది. మరియు వారికి దగ్గర ఉండి ఇట్టి పనులు నాణ్యతతో పనులు చేయించుకునేందుకు వారికి సూచించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మన మండల విద్యాధికారి గారు మరియు పంచాయతీరాజ్ ఏఈ గారు, సంబంధిత ప్రధానోపాధ్యాయులు. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల, మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి పొడుగులు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, వెల్కమ్ బ్యాక్. దుబ్బాక జిల్లా పరిషత్ హైస్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వేదికైంది. 1998-99 ఎస్ఎస్సీ బ్యాచ్ విద్యార్థులు రజతోత్సవ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో
1998-99 బ్యాచ్ 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. 25 వసంతాలు పూర్తి చేసుకుని అప్పటి ఉపాధ్యాయులు, బాల్య మిత్రులు ఒకే వేదికపై చేరుకొని సంతోషంగా గడిపారు. ఆత్మీయ పలకరింపులతో చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. స్కూల్ గేటును అరటి ఆకులతో సుందరంగా ముస్తాబు చేశారు. ముందుగా విద్యాబుద్ధులు నేర్పిన గురువులతో కలిసి శ్రీ సరస్వతీమాత విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో గురువులను ఘనంగా సన్మానించారు. ఆ తర్వాత పూర్వ విద్యార్థులు సమావేశమై గడిచిన బాల్య దశను గుర్తు చేసుకొని ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పిప్పెర నరేష్, గంగాధర్, భూమేష్, ప్రసాద్, రవీందర్, కవిత, కల్పన, రేణుక, లింబాద్రి తదితరులు పాల్గొన్నారు. లాస్ట్లో ఎందుకు కొట్టానంటే వాళ్ళు ఏమన్నారంటే చెడు కట్టలో వీడియో గాయలు సాగు కానీ వాళ్ళ ఎవరేం చేశారు అప్పటి మొక్కలు చాలా డిఫరెంట్ అయిపోయింది. పేరు గుర్తుపడలేక దాని పేరు అంతా చిన్న పెట్టుకుని చిన్న ఉండదు ఏమైనా అంతే ఉన్నాం కానీ రావుసిన సార్ మాత్రం అంతే ఈ సమావేశాన్ని నిర్వహించడం కూడా కొన్నికలు లేవు. ముఖ్యంగా ఫిజికల్గా డెవలప్ అయింది, ఎడ్యుకేషన్గా కూడా డెవలప్ అయింది, ఆర్థికంగా కూడా డెవలప్ అయింది. మీరందరూ కూడా మీ కాళ్ళ మీద నిలబడే స్థితికి చేరుకున్నారు. తర్వాత మీరు లైఫ్ కూడా సెటిల్ అయిపోయింది. ఎందుకంటే అప్పుడు చిన్న ఉండి మేము చేస్తే మీరు ఆలస్యంగా ప్రవర్తించేవాళ్ళు. కానీ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా మొండి వైఖరి అవలంబిస్తున్నారని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య అన్నారు. కార్మికుల శ్రమ దోపిడీకి పాల్పడితే సహించబోమని, ఏజెన్సీ నిర్వాహకులు తక్షణమే స్పందించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. నగరంలోని పాత కలెక్టరేట్ వద్ద గల ధర్నా చౌక్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శేఖర్ గ్యాస్, అనంత్ గ్యాస్ ఏజెన్సీ డెలివరీ కార్మికులు చేపట్టిన సమ్మె 8వ రోజుకు చేరింది. ఈ సమ్మెకు ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ డెలివరీ కార్మికులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ 8 రోజులుగా గ్యాస్ డెలివరీ కార్మికులు సమ్మె చేస్తున్న ఏజెన్సీ నిర్వాహకులు, కార్మిక శాఖ, సివిల్ సప్లై అధికారులు స్పందించడం లేదని అన్నారు. ఆయిల్ కంపెనీ గైడ్ లైన్స్ ప్రకారం డెలివరీ ఛార్జీలను కార్మికులకు చెల్లించమంటే ఏజెన్సీ నిర్వాహకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యను అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన సానుకూలంగా అందించినప్పటికీ న్యాయం జరగడం లేదని చెప్పారు. సంబంధిత శాఖల అధికారులు ఏజెన్సీ నిర్వాహకులతో మిలాఖత్ కావటంతోనే ఈ సమస్య పరిష్కారానికి నోచుకోవటం లేదని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకుడు హనుమాన్లు, కుకింగ్ గ్యాస్ ఏజెన్సీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు గాండ్ల సాయన్న, కోశాధికారి రవికుమార్, బాలలింగం, శివకుమార్, నయీం, బబ్లు, గంగాధర్, రాజు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. హెచ్పి అనంత్ మరియు శేఖర్ గ్యాస్లో పనిచేస్తున్నటువంటి డెలివరీ గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్ల సమ్మె 8వ రోజు చేరుకోవటం జరిగింది. అయినా యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తూ ఉన్నది. స్పందించాల్సినటువంటి కార్మిక శాఖ అధికారులు కూడా నేటికి స్పందిస్తున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే యాజమాన్యం, కార్మిక శాఖ అధికారులు స్పందించాల్సిందిగా మేము ఏఐటీసీగా కోరుతా ఉన్నాం. మరి దాదాపు 8 రోజులుగా గ్యాస్ కార్మికులు సమ్మెలో ఉంటే, సప్లై ఆగిపోయి ప్రజలు అవస్థలు పడుతూ ఉంటే కనీస సోయి కూడా ఇవాళ యాజమాన్యానికి ఉన్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే ఏసీఎల్ గారు లేదా డీసీఎల్ గారు స్పందించాల్సిందిగా కోరుతా ఉన్నాం. లేకపోతే ఖచ్చితంగా ఎన్ని రోజులైనా సమ్మె కొనసాగించడానికి, యాజమాన్యం దిగొచ్చేంత వరకు కూడా సమ్మె కొనసాగించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, అదే రకంగా ఇవాళ హెచ్పి గ్యాస్ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెకు ఇండియన్ గ్యాస్లో పనిచేస్తున్నటువంటి నిజామాబాద్ ఇండియన్ గ్యాస్ కార్మికులు సపోర్ట్ చేయడం జరిగింది. వారే కాదు, రోజుకు ఈ సమ్మె ఉధృతమైనటువంటి సందర్భంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి మిగతా ఏజెన్సీల్లో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా
బయటకు రావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితిని యాజమాన్యాలు తెచ్చుకోవద్దని ఏఐటీయూసీగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎంపీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ఓట్ల లెక్కింపునకు కొన్ని గంటల వ్యవధి ఉండగా అభ్యర్థుల గుండెల్లో దడ మొదలైంది. కాంగ్రెస్ బీజేపీ శ్రేణులు గెలుపుపై ఎవరి ధీమా వారే వ్యక్తం చేస్తున్నారు. గత నెల 13న నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికలు పూర్తి కాగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 12,26,133 ఓట్లు పోలయ్యాయి. ఈ నెల 4న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. డిచ్పల్లి సిఎంసి కళాశాలలో ఓట్ల లెక్కింపు చేయనుండగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి కల్మేశ్వర్ పక్కాగా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రం ఆవరణలోకి పాస్లో ఉన్న వారికి మాత్రమే ప్రవేశాలు కల్పిస్తూ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. 5 కిలోమీటర్ల వరకు 144 సెక్షన్ అమలు చేస్తూ కౌంటింగ్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. అయితే మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు కౌంటింగ్ అధికారులు, సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి కానుండగా ఏజెంట్లు 6 గంటలకు కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. పోలింగ్ సరళిని పరిశీలిస్తే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొని ఉన్నట్లు అందరూ భావించారు. అంతకు ముందు రోజు జరిగిన రాజకీయ సమీకరణాలు తమకు అనుకూలంగా మారాయని ఈ రెండు పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థుల భవితవ్యం తేలనుండగా ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు గెలుపు ఓటములపై తీవ్రంగా చర్చించుకుంటున్నారు. విజయం తమనే వరిస్తోందని కాంగ్రెస్ నాయకత్వం గట్టి నమ్మకంతో ఉండగా ఇందూరుపై మరోసారి కాషాయ జెండా ఎగురవేస్తామని కమలం పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు. ఇక ప్రజాస్పందనను పరిశీలిస్తే ఎంపీగా మరోసారి అరవింద్ ధర్మపురికే పట్టం కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. గంగారాం ఇక్కడ వన్నీ చౌరస్తా దగ్గర ఆనంద్ నగర్లో ఉంటాను. ఆర్టీసీ రిటైర్మెంట్ మాకేం పెన్షన్ రేపు ఎలక్షన్ దాంట్లో ఎందుకంటే ఈ బీజేపీ, కాంగ్రెస్ దీంట్లో ఇది నిలబడ్డది. రేపు ఎక్కడి నుంచి ఎక్కువ మట్టుకు బీజేపీ అని అనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ మోడీ ప్రధానమంత్రి కావచ్చు. ఎందుకంటే దీన్ని బట్టి చూస్తే ప్రతి దీంట్లో అంత టెక్నాలజీగా ఇట్లా ఇదవుతుంది అన్నట్టు ఇది ఉంది. రేపు కౌంటింగ్ మాత్రం ఎక్కువ మటుకు ఈ బీజేపీ అని గెలవచ్చు అని నా అభిప్రాయం. నేను అక్కడెక్కడెక్కడ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే పోతుంది. ఇక్కడ రాకపోయినా, ఇక్కడ ఎమ్మెల్యే రాకపోయినా మాత్రం మీద మోడీ మాత్రం ప్రధానమంత్రి మళ్ళీ హ్యాట్రిక్ తీసుకుపోతుంది ఖాయం అని. మనకి ఇక్కడ ఓటింగ్ విధానం అయితే ఇక్కడ అంచనాల ప్రకారము కాంగ్రెస్ బీజేపీ ఇది అర్థం కావట్లేదు. ప్రజలు తెలివితోటి ఒక నాయకుని ఎన్నుకుంటున్నారు, కానీ ఎవరు వస్తారనేది ఇంకా ఇంతవరకు చెప్పలేము. రేపు కౌంటింగ్ ఉంది కాబట్టి ఇంకా తెలుసుకుంటుంది. సో మీరు వచ్చిన పార్టీ ప్రజల కోసం మెయిన్ చేస్తే బాగుంటుంది నా ఆశ. అంటే మీ ఉద్దేశంలో ఏ పార్టీ వస్తాయని? నా అంచనా ప్రకారం అయితే అది ఏమాత్రం 50-50 అనిపిస్తున్నది. ఏది వస్తుందో మనకు ఇంకా తెలుసు. అంటే ఒక అంచనా నాకు తెలిసి ఒక 40% కాంగ్రెస్ ఉంది, 60% బీజేపీ ఉంది. కానీ సెంట్రల్లో మాత్రం ఏదొచ్చినా సరే మనకు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. రుద్రూర్ మండల కేంద్రంలో మహమ్మద్ మక్బూల్కు చెందిన పాడి గేదె విద్యుత్ షాక్తో సోమవారం ఉదయం మృతి చెందింది. దీని విలువ 70,000 ఉంటుందని బాధితుడు తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఆర్థికంగా తీవ్ర నష్టం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి విద్యుత్ శాఖ ద్వారా నష్టపరిహారం ఇప్పించాలని ఆయన కోరారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
కక్షిదారుల కడుపు నింపేందుకు జిల్లా కోర్టులో భోజన వితరణ. చట్టాలపై అవగాహనతో పాటు సామాజిక స్పృహ కలిగి ఉండాలి. అన్నదాన కార్యక్రమం ప్రారంభోత్సవంలో జిల్లా జడ్జ్ సునీత కుంచాల వెల్లడి. పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభించి 15 రౌండ్లలో లెక్కింపు. మధ్యాహ్నం 3 లోపు ఫలితాల వెల్లడికి ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ ఆర్జీ హనుమంతు ప్రకటన. రెంజల్ మండలంలో విస్తృతంగా పర్యటించిన మండల స్పెషల్ ఆఫీసర్ వాజీద్ హుస్సేన్. సర్కారు బడుల సందర్శన. జూన్ 12 లోపు అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆదేశం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీయ న్యూస్.